అలాగే మీకు ఆగ్నేయం అనడంతోనే ఫస్ట్ గుర్తొచ్చేది మహిళలే. ఎందుకంటే ఎక్కువగా కిచెన్‌లో మేము ఎక్కువ ఉండేది అక్కడే. ఎక్కువ రౌండ్ ద క్లాక్ ఎక్కువగా చాలామంది ఇంట్లో గృహస్థులైతే ఎక్కువగా అక్కడే ఉంటూ ఉంటారు జాబ్ హోల్డర్స్ కాకుండా. సో, అలాంటి వాళ్ళకి ఆగ్నేయంలో ఎలాంటి వాస్తు ఇష్యూస్ ఉంటే పర్ఫెక్ట్‌గా ఉండే అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్తారు? ఆగ్నేయం అంటే అమ్మవారండి. ఫస్ట్ అన్నిటికంటే చూడాల్సి అమ్మవారు. ఆడవాళ్ళంటేనే అమ్మవారితో మనం పోలుస్తూ ఉంటాం. ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం ముఖ్యంగా ప్రాబ్లం ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యం కూడా పెరుగుంటుంది. కాబట్టి తూర్పు ఆగ్నేయం ఎలా ఉంటే కట్ అయినప్పుడు అగ్నికి సంబంధించినటి అంటే ఇంట్లో అగ్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే అక్కడ ప్రాబ్లం ఉన్నట్టు మగవాళ్ళు ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టే అవకాశాలు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉంటాయి. కానీ మనం చూసుకోవాల్సిందే దక్షిణ ఆగ్నేయమా తూర్పు ఆగ్నేయమా ఎక్కడ పెరిగినది. తూర్పు ఆగ్నేయం కనుక పెరిగి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యం పాడవుతుంది కదా. కాబట్టి ఆడవాళ్ళ మీద ఎక్కువ ఇబ్బందులు రకమైన విషయం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అంటే ఒకటి ఇప్పుడు ఆగ్నేయం అనడంతోనే మనం అసలు ఆగ్నేయంలో వంటిల్లు ఉంటుందా లేదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది ఈ రోజున. ఫ్లెక్సిబిలిటీ కోసం మీరు ఎంటర్ అవడంతోనే వంటిల్లు పెట్టకుండా, దేవుడి గది పెట్టుకోకుండా ఒక హాల్ వదలటమో లేకపోతే ఒక స్టోర్ రూమ్ పెడతామో అలా చాలా చోటు చూస్తూ ఉంటున్నాం. లేదండి, తూర్పు ఆగ్నేయంలో ఇప్పుడు మనకు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఇవి మిగతా దగ్గర అంటే వేరే రాష్ట్రాలలో నేను చూసిన అది స్టార్టింగ్లో ఏం పెడుతున్నారు అన్నది కానీ బట్ ముఖ్యంగా మన దగ్గర కొత్త కన్స్ట్రక్షన్స్ అందరూ తూర్పు ఆగ్నేయంలోనే కిచెన్ పెడుతున్నారు. సో అక్కడ ఇటువంటి మీరు అన్నట్టుగా స్టోర్ రూమ్ ఎక్కడ పెడుతున్నారంటే ఆ కిచెన్కి వాయువ్యంలో కానీ ఒక పూజ రూమ్ కానీ లేకపోతే వాయువ్యంలో ఈశాన్యంలో స్టోర్ పెడుతున్నారు. ఈశాన్యంలో స్టోర్ పెట్టకండి ఇది కిచెన్లో. ఎందుకంటే ఆడవాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకు అంటే తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యం అంటే కిచెన్లో ఉత్తర ఈశాన్యంలో ఆ ముంగడ ఏం చేస్తారంటే ఒకటి దేవుడు మధ్యలో కడుతున్నారు. కాబట్టి అది లేకుండా చూసుకుంటే చాలా మంచి. ఎందుకంటే ఉన్నదంతా తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నారు. అంటే మన తిండి దినుసులు అన్నీ స్టోర్ రూమ్లోనే పెడుతున్నారు. ఈశాన్యంలో బరువు పెట్టడం వల్ల ముఖ్యంగా ఇది ఇంటి మొత్తం మీద ప్రభావం ఉండదండి. ముఖ్యంగా కిచెన్ మీరు అన్నట్టుగా ఆడవాళ్ళ మీద చాలా ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.